నమస్తే, వెల్కమ్ టు V9 న్యూస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పళ్ళ గురించి. పండ్లు పుచ్చిపోవడం అనేది జరుగుతుంది. అసలు పండ్లు ఎందుకు పుచ్చిపోతాయి, దానికి గల కారణాలేంటి, అలానే రూట్ కెనాల్ ఎందుకు చేస్తారు, ఇవన్నిటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు డెంటల్, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ టి నాగరాజ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే నాగరాజ్ గారు, చెప్పండి. ముందుగా మీ ఇంట్రడక్షన్ చెప్పండి సార్. అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? మేడం, నా పేరు డాక్టర్ నాగరాజ్ అండి. ఐ ఫినిష్డ్ మై బీడిఎస్ అండ్ ఎండిఎస్ ఫ్రమ్ మమతా డెంటల్ కాలేజ్. 2007లో బీడిఎస్ అయిపోయింది, 2011లో ఎండిఎస్ అయిపోయింది. దెన్ ఐ వర్క్డ్ యాజ్ అ ప్రైవేట్ ప్రాక్టీషనర్ ఇన్ హైదరాబాద్ అండి ఫర్ 2 years. దెన్ ఫ్రమ్ 2013 till 2018 I was in Saudi Arabia in the Middle East. Then from 17th వేరే aspirations తో I went abroad. Then I written various exams over there, fellowships exams ఇచ్చాను. Then I cleared my board exams in America also. Then finally I settled in Hyderabad and I started practice in Nagolandi here. This is just 3 months old practice, madam. So this is the story. So the overall the experience is like more than 14 years, madam. We calculate from 2007. Yeah, madam. ఎన్ని రకాల పళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? మేడం, కామన్గా మన కంప్లైంట్స్ ఏమొస్తాయంటే రొటీన్ కంప్లైంట్స్, మ్యాక్సిమం కంప్లైంట్స్ వచ్చేది పళ్ళు పుచ్చిపోయింది డాక్టర్ గారు అని వస్తాయి మేడం. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ అదర్ కంప్లైంట్స్ ఏముంటాయంటే పళ్ళు కొంచెం వాపులు వచ్చినాయండి, చిగుళ్ళు కొంచెం వాపులు వచ్చినాయి, తర్వాత చిగుళ్ళు వచ్చి రక్తం వస్తుంది, నోరు వాసన వస్తుంది, లేదా డాక్టర్ గారు నా జ్ఞానవంతలు నొప్పి వస్తున్నాయని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పడం వల్ల. దెన్ కొంతమంది పెద్ద లాంగ్ జాస్ ఉంటాయి, కొంత చిన్ని జాస్ ఉంటాయి. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్స్ అండి. తర్వాత పిల్లల్లో కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, సేమ్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్, డెంటల్ కేరీస్ అనే ఉంటుంది, పుచ్చిపోవడం అంటారు దాన్ని. దెన్ కొంతమంది యంగ్స్టర్స్ వస్తారు, ఈ టీనేజర్స్, వాళ్ళకి ఏంటంటే క్రికెట్ టీత్ ఉంటాయి, కొంచెం పైన కింద ఉంటాయి పళ్ళు. సో ఆర్థో కంప్లైంట్స్ అంటారు. సో దీస్ ఆర్ ద రొటీన్ కంప్లైంట్స్ అండి. అంటే పండ్లు పుచ్చిపోవడం అన్నారు కదా, ఎందుకు పుచ్చిపోతాయి, అంటే ఎలాంటి కారణాలు ఉన్నాయి అంటారు? మేడం, ద మెయిన్ రీజన్ పళ్ళు పుచ్చిపోతాయి, ఎందుకు పుచ్చిపోతాయి అంటే ఇట్స్ బ్యాక్టీరియల్ డిసీజ్ మేడం. ఇది బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది ద మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ నాన్ బ్రషింగ్ ఆఫ్ ద టీత్, నాన్ మెయింటైనింగ్ ఆఫ్ ఓరల్ హైజీన్. ఓరల్ హైజీన్ సరిగా మెయింటైన్ చేసుకోకపోతే తర్వాత బ్యాక్టీరియా అక్యుములేట్ అవుతుంది మౌత్లో. దట్ లీడ్స్ టు యాసిడిక్ ఎన్విరాన్మెంట్ అండ్ దెన్ డెంటల్ కేరీస్. పేషెంట్స్ కూడా ఎట్లా ఉంటారంటే కొంచెం నొప్పులు రానప్పుడు రారు, ఎవరు ఫుల్ పెయిన్ వచ్చిన తర్వాత వస్తారు డెంటల్ క్లినిక్కి. సో ఆబ్వియస్లీ 99% ఆఫ్ డెంటల్ పేషెంట్స్ ఆర్ నెగ్లెక్టెడ్ పేషెంట్స్. టోటల్ నెగ్లెక్ట్ చేసిన తర్వాతే వాళ్ళు డెంటల్ క్లినిక్ వస్తారు మేడం. ఇలా పళ్ళు పుచ్చిపోయినాయి అన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు, ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? మేడం, ఇట్ డిపెండ్స్ మేడం. ఇప్పుడు పళ్ళు పుచ్చిపోయిందంటే దాని స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ లైక్ ఎనామిల్లో ఉందా, కేరీస్, డెంటిల్లో పోయిందా, లేదా పల్ప్లోకి వెళ్ళిందా అని. ఈ 3 types ఉంటాయి. సింపుల్ క్లియర్ కట్ గన్ షాట్ లాగా చెప్పాలంటే పెయిన్ రానంత వరకు సిమెంట్ ఫిల్ చేయొచ్చు. ఒకసారి పెయిన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్ మీన్స్ దట్ ఇన్ఫెక్షన్ ఇస్ ఇన్ ద పల్ప్, ద థర్డ్ లేయర్ ఆఫ్ ద టూత్. సో ఒక్కసారి అక్కడ వెళ్ళింది అనుకోండి, 100% ఆప్షన్ రెండు ఉంటుంది. ఒకటి, ఏదో పేషెంట్ హెస్ టు గో ఫర్ అ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఆర్ పుల్లింగ్ అవుట్ ఆఫ్ ద టూత్, ఎక్స్ట్రాక్షన్ చేయాలి. ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి. వీ గివ్ ద ప్రిఫరెన్స్ టు ద పేషెంట్. వాళ్ళు ఏదంటే ఓకే వాళ్ళు అట్లా మేడం. ఓకే సార్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మీకు చెప్పాను కదా, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, పన్ను పెయిన్ వచ్చింది అంటే దెన్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్ లెఫ్ట్, రూట్ కెనాల్ ఆర్ ఎక్స్ట్రాక్షన్. ఇప్పుడు కొంతమంది అంటారు ఎక్స్ట్రాక్షన్ వద్దు డాక్టర్ గారు, ఎంగేజ్ కదా అది అని కంప్లైంట్ చేస్తారు. దే టెల్ దట్ వే. సో దెన్ ద ఓన్లీ ఆప్షన్ ఇస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మనకి థర్డ్ లేయర్ ఏదైతే ఇన్ఫెక్ట్ అవుతుందో డెంటల్ పల్ప్, దాని పల్ప్ మొత్తం తీసేసిన తర్వాత ఎక్స్టిపేట్ చేసి దాని స్పేస్లో ఒక న్యూట్రల్ మెటీరియల్, గట్టాపచ్చ అని మెటీరియల్ ఉంటుంది మేడం, అది ఫిల్ చేస్తారు. సో దట్ ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఆ పల్ప్ తీసేసి ఇన్ఫెక్ట్ అయిన పల్ప్ ఆ గట్టాపచ్చ ఫిల్ చేసిన తర్వాత ఆ టీత్ నాన్ వెటల్ అయిపోతుంది. ఇట్ విల్ బి పెయిన్ ఫ్రీ అండ్ దట్స్ ద ట్రీట్మెంట్ ఆఫ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండి. దాని తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? మేడం, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత ఏమవుతుందంటే యూఆర్ మేకింగ్ ద వైటల్ టీత్ నాన్ వైటల్. సో ఆ పల్ప్ తీసేస్తాం కాబట్టి నాన్ వైటల్ అయిపోతుంది. ఒకసారి టూత్ నాన్ వైటల్ అయిపోతే ఇట్ గెట్స్ డార్క్ అండ్ మన రొటీన్ కలర్ ఏదైతే ఉంటుందో మన సిల్వరీ వైట్ సంథింగ్,
ఐవరీ వైట్, ఆ కలర్ పోయి స్లోగా బ్లాక్ అట్లా అయిపోతుంది, బ్రౌన్, కాఫీ బ్రౌన్, దెన్ డార్క్ బ్రౌన్ అండ్ బ్లాక్ అయిపోతుంది క్రౌన్. సో ఇది మనం మాస్క్ చేయడానికి వి ప్లేస్ క్రౌన్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ వై వి పుట్ క్రౌన్స్. దెన్ ద అదర్ రీజన్ ఈస్ ఒకసారి బ్రిటిల్ అయిపోయింది అనుకో టూత్, ఏదైనా గట్టిగా నమిలినా కొరికినా, లైక్ గోవా, లైక్ షుగర్ కేన్ ఆర్ సంథింగ్, లేదా నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, మటన్ సంథింగ్ తిన్నప్పుడు అది చిప్ ఆఫ్ అయిపోతుంది, కొన్నిసార్లు ఫ్రాక్చర్ అయిపోతుంది, టీత్ మొత్తం ఇరిగిపోతుంది, పగిలిపోతుంది. సో ప్రొటెక్ట్ దట్ వి ప్లేస్ క్రౌన్స్ అండి. చాలా మంది అంటారు చాక్లెట్ తింటే పండ్లు పుచ్చిపోతాయి అని, అది ఎంతవరకు నిజం అంటారు? మేడం చాక్లెట్ తింటే పుచ్చిపోవు మేడం. చాక్లెట్ తిన్న తర్వాత సరిగా బ్రష్ చేసుకోకుండా, తర్వాత హైజీన్ మెయింటైన్ చేసుకుండా, ఇఫ్ యూ డోంట్ రిన్స్ ఆర్ గాగల్ యువర్ మౌత్, దెన్ దట్స్ ద ప్రైమ్ రీజన్ వై యువర్ టీత్ గెట్ స్పాయిల్డ్. చాక్లెట్ తిన్నంత మాత్రాన ఏమీ కాదు, ఎంతైనా చాక్లెట్ తినచ్చు. బట్ యూ హ్యావ్ టు రిన్స్, బ్రష్ అండ్ మెయింటైన్ యువర్ ఓరల్ హైజీన్. విజ్డమ్ టీత్ గురించి కొంచెం ఎలాబరేట్ మేడం చేస్తారా? విజ్డమ్ టీత్ అంటే మనకి 16 to 18 ఇయర్స్ అప్పుడు మనకి లాస్ట్ టీత్, మన పైన దవడ కింద దవడలో చూసుకున్నట్టయితే లాస్ట్ టీత్ ఉంటుంది పైన కింద, వాటిని విజ్డమ్ టీత్ అంటారు మేడం. ఎందుకు వై వి కాల్ విజ్డమ్ టీత్ అంటే ఇట్ కమ్స్ యూజువల్లీ అరౌండ్ వెన్ వి గెయిన్ విజ్డమ్. సో 16 ఇయర్స్ 18 ఇయర్స్ ఆ టైంలో వస్తాయి కాబట్టి విజ్డమ్ టీత్ అంటారు. వీటితో ప్రాబ్లం లేనంత వరకు ఇట్స్ ఫైన్. బట్ యాజ్ ఎ డెంటిస్ట్ స్పీకింగ్, అవి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా తీయించుకోవాలండి, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ దోస్ టీత్. బట్ పేషెంట్స్ కొన్నిసార్లు అగ్రీ అవుతారు, అగ్రీ కారు. సో పెయిన్ లేనంత వరకు దట్స్ ఫైన్, యూ కెన్ లీవ్ దెమ్ అసిమ్టమాటిక్ ఉంటే. కానీ ఒక్కసారి పెయిన్ ఉన్న ఎనీ అసోసియేటెడ్ ప్రాబ్లమ్ విత్ ద థర్డ్ మొలార్స్, దట్ ఈస్ జ్ఞాన దంతాలు, విజ్డమ్ టీత్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది టూత్ ఈస్ ద అల్టిమేట్ సొల్యూషన్ మేడం. దానికి వేరే ఏ షార్ట్ కట్ ఉండదు, ఉన్న వేస్ట్. పండ్లకు కొంతమంది క్లిప్స్ వాడుతూ ఉంటారు, Yes, ma'am. ఎందుకు వాడతారు దాన్ని? మేడం కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఇది సార్ డాక్టర్ గారు నాకు ఈ పక్కన కూర పళ్ళు పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, ముందు పళ్ళు ముందు వెనకాల ఉన్నాయి అని, క్రూకెట్ టూత్ అంటారు దీన్ని. సో ఇది కామన్ కంప్లైంట్ ఉంటుంది మేడం, ఈస్థెటిక్ కంప్లైంట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుంది, ముందుకి వెనకాలకు ఉన్నప్పుడు పళ్ళు ఏంటంటే వాళ్ళకి బ్రష్ చేసుకున్నది సరిగా రాదు, నల్లగా అయిపోతాయి, స్టెయిన్స్ వస్తాయి. సో దీస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళు ఇమీడియట్గా డెంటల్ క్లినిక్ వచ్చి డాక్టర్ గారు నాకు ఇట్లా ఉంది, సో వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటారు. సో ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అండి. అంటే క్లిప్స్ వేస్తారు దానికి, దాంట్లో చాలా వెరైటీస్ ఆఫ్ క్లిప్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి, దాంట్లో మనకు కనపడను కూడా కనపడదు అది క్లిప్ లాగా. సో ఇట్ ఈస్ బిట్ ఎక్స్పెన్సివ్, బట్ ఈస్ ద మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ దాట్. అండ్ మీకు సెట్ రైట్ అయిపోతుంది, పర్ఫెక్ట్ పొజిషన్ అవుతుంది, టీత్ అంతా అలైన్మెంట్ వచ్చేస్తుంది, యూ గెట్ అ గ్రాస్ చేంజ్ ఇన్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫేస్, బ్యూటిఫుల్గా అయిపోతారు పేషెంట్స్. అండ్ కొంతమందికి బయట కొన్ని అపోహాలు ఉన్నాయి, ఫస్ట్ మనం క్లిప్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రిమూవ్ చేస్తే మళ్ళీ ఆ పండ్లు యథాస్థాయికి వస్తాయి అని చాలా మంది చెప్పడం విన్నాను, అది ఎంతవరకు నిజం అంటారు? మేడం మీరు వినింది పార్షలీ రైట్, పార్షలీ రాంగ్. ఎందుకంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఏంటంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత క్లిప్స్ తీసేస్తారు. ఏది ట్రీట్మెంట్ క్లిప్ తీసేసిన తర్వాత కొంతమంది పేషెంట్స్ మాత్రమే రీటైనర్స్ అని ఇస్తారు, అవి పళ్ళలో కనపడవు ముందు, ఎందుకంటే పళ్ళు లోపల అతికిస్తారు. అది జస్ట్ స్మాల్ వైర్, అది కూడా ముందు భాగంలో అతికిస్తారు, పేషెంట్కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది పేషెంట్స్కి ఇస్తారు. ద రీజన్ ఏంటంటే మీరు అన్నట్టు ఆ పళ్ళు మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోతాయి అన్నారు కదా, అది కొన్ని కండిషన్స్లోనే వెళ్తాయి. ఇప్పుడు కొన్ని వెళ్తాయి, కొన్ని వెళ్ళవు, కొన్ని ఆటో లాక్ అయిపోతాయి. సో అట్లాంటి కేసెస్కి ఇవ్వరు, కొన్ని కేసెస్కి ఇస్తారు. దట్ డెంటిస్ట్ ప్రెరోగేటివ్, వాళ్ళు డెంటిస్ట్ సెలెక్ట్ చేస్తారు ఏది వెళ్తుంది ఏది వెళ్ళదు అనేది వాళ్ళకి తెలుస్తుంది మేడం. అండ్ ఇప్పుడు క్లిప్స్ పెట్టుకున్న వాళ్ళకి డైలీ మార్నింగ్ రొటీన్ అంటే మనలాగానే ఉంటుందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా స్పెషల్ కేర్ అనేది అవసరం ఉంటుందా? మేడం ఎనీ డెంటిస్ట్ ఆర్థోడాంటిక్ పేషెంట్ ఎట్లా ఉండాలంటే ద ప్రైమ్ మోటో ఆఫ్ హిస్ ఓరల్ క్యావిటీస్ పర్ఫెక్ట్ హైజీన్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు మామూలుగానే మనకి హైజీన్ సరిగా ఉండదు బ్రష్ చేసుకోకపోతే. వాళ్ళకి ఏంటంటే ఫారెన్ బాడీస్ ఉంటాయి కాబట్టి, ఆ క్లిప్స్ ఉంటాయి కాబట్టి అక్యుములేషన్ ఆఫ్ ఫుడ్, ప్లాక్, కాల్కులస్, దెన్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి పేషెంట్స్లో మనం వి సజెస్ట్ ద పేషెంట్ టు టేక్ ఎక్స్ట్రా కేర్. అంటే పొద్దున ఈవినింగ్ బ్రష్ చేసుకోవడం, వాళ్ళకి సపరేట్ బ్రషెస్ వస్తాయి, ఆర్థోడాంటిక్ బ్రషెస్ అని. దెన్ యూ గివ్ సజెస్ట్ దట్ కైండ్ ఆఫ్ బ్రషెస్. దెన్ 3-4 సార్లు పుక్లించుకోవాలి, గాగులు చేయాలి అని. సో ఇట్లా వేరియస్ కైండ్స్ ఆఫ్ సజెషన్స్ చేస్తాం మేడం, సో దట్ దే కెన్ మెయింటైన్ గుడ్ ఓరల్ హైజీన్ జస్ట్ లైక్ అదర్స్. వీళ్ళకి స్పెసిఫిక్ ఫుడ్ ఏమైనా రెస్ట్రిక్ట్ ఉంటుందా, అన్ని తినచ్చా?
దే కెన్ ఈట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫుడ్ మేడం. కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, లైక్ గమ్మీ ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు పిజ్జా తిన్నాం అనుకోండి, మనకే అతుక్కుంటుంది డోరంతా. క్లిప్స్ ఉంటే కొంచెం ఎక్కువ అతుక్కుంటుంది, చీజీ ఫుడ్. సో వీ డోంట్ ఆస్క్ దెమ్ టు గో ఫర్ చీజీ ఫుడ్స్ అట్లా. దెన్ కొంచెం గట్టిగా ఇట్లా నాన్ వెజ్ ఫుడ్స్ ఉంటాయి, ఫైబర్స్ ఫుడ్స్. కొంచెం కొరికితే ఏంటంటే కొంచెం క్లిప్స్ అవి డిస్లాడ్జ్ అవుతాయి, బట్ ఇట్స్ నాట్ దట్ ట్రీట్మెంట్ అంతా లాస్ అయిపోతుందని. ఇట్స్ నథింగ్ లైక్ దట్. వన్స్ యూ విజిట్ ద డెంటిస్ట్ దెన్ హీ కెన్ ఫిక్స్ ద ప్రాబ్లమ్. అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్ ఏముండవు, కొంచెం రిలేటివ్ టు రెడ్యూస్ ద ఇన్కన్వీనియన్స్ టు ద పేషెంట్ అంతే మేడం. ఒక ఏజ్ వచ్చాక పళ్ళ సెట్ అనేది మెయింటైన్ చేస్తారు కదా, అది Yeah. ఎందుకు మెయింటైన్ చేస్తారు? మేడం పళ్ళ సెట్ అంటే దాంట్లో చాలా టెక్నికలీ స్పీకింగ్ చాలా టైప్స్ ఉంటాయి దాంట్లో. కొంతమందికి పళ్ళన్నీ పోతాయి, వాళ్ళకి కంప్లీట్ డెంచెస్ ఇస్తారు. ఇప్పుడు రైట్ నౌ టెక్నాలజీ ఎట్లా ఉందంటే యూ డోంట్ గివ్ డెంచెస్ ఆల్సో, దెర్ ఆర్ ఇంప్లాంట్స్. డైరెక్ట్ మనకి అప్పర్ జా లోయర్ జా డ్రిల్ చేసేసి దెన్ దే ప్లేస్ ఇంప్లాంట్స్. అది అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటుంది, అంత పర్ఫెక్ట్ ఉంటాయి అనమాట అవి. దెన్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ డెంచెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక పన్ను మీకు ఒక పన్ను కానీ ఇన్ ది సెన్స్ ఎనీబడి ఒక పన్ను తీసేశారు అనుకోండి, సో వాళ్ళకి ఎట్లా అంటే అడ్జసెంట్ టీత్ సపోర్ట్ తీసుకొని పెడతారు. ఇట్స్ కాల్డ్ ఫిక్స్డ్ డెంచర్ అంటారు దాన్ని. సో ఇట్లా పార్షియల్ డెంచెస్ ఉంటాయి, కంప్లీట్ డెంచెస్ ఉంటాయి మేడం. కొన్ని ఇప్పుడు ఎవరు చేయించుకోవట్లేదు, రిమోట్ ప్లేసెస్లో రిమూవబుల్ డెంచెస్ ఉంటాయి, తీసి పెట్టుకుంటూ ఉంటారు, అవి ఉంటాయి. నౌ డెంటిస్ట్రీ ఈస్ వెరీ అడ్వాన్స్ టెక్నాలజికల్లీ మేడం. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ ఇంప్లాంట్స్ నౌ. పేషెంట్ వచ్చినా కానీ వాళ్ళే ఇంప్లాంట్ పెట్టించుకుంటారు డాక్టర్ గారు అన్నంత అవేర్నెస్ ఉంది ఇప్పుడు మేడం. అండ్ మీరు మ్యాక్సిలో ఫేషియల్ Yes, madam. సర్జన్ కూడా కాబట్టి Yeah. దాని గురించి కొంచెం ఎలాబరేట్ మేడం చేస్తారు. మాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే ఇట్స్ లైక్ ఇట్స్ హీరో బిహైండ్ ద స్క్రీన్ టైప్స్ మేడం. ఎందుకంటే చాలా మందికి తెలియదు వాట్ ఈస్ మాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది ఏంటి అనేది. ఇట్స్ లైక్ యాజ్ ద నేమ్ సజెస్ట్, ఇట్స్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ. అంటే ఎనీ పేషెంట్ హూ ఇస్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ విత్ ద ఓరల్ క్యావిటీ మొత్తంలో ఎనీ ప్రాబ్లమ్ ఉన్నా, తర్వాత మాక్సిలోఫేషియల్ అంటే పైన దవడ ఇంక్లూడింగ్ ద ఫేస్. అంటే ఫేస్లో మీ ముక్కు, చెవి, నోరు, కన్ను తప్ప ఎనీ పార్ట్ ఇట్ కమ్స్ అండర్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ. ఇప్పుడు కింద పడతారు కొంతమంది, జాస్ ఇరుగుతాయి, ఇట్స్ అవర్ స్పెషాలిటీ. Patient has to come to us, but unfortunate patient goes to some other specialties. So there is ఈ క్రాస్ ఫైరింగ్ ఉందండి ఈ స్పెషాలిటీలో. లాట్ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద స్పెషాలిటీ, లైక్ అనస్థిషియన్స్, లైక్ ప్లాస్టిక్ సర్జన్స్, డర్మటాలజీ, జనరల్ సర్జన్స్. ఇట్స్ స్టిల్ ఇట్ హ్యాస్ లాంగ్ వే టు గో ఇన్ ఇండియా. ఈ వెస్టర్న్ కంట్రీస్ లో క్లియర్ కట్ ఉంటుంది అనమాట. ఈ కేసెస్ ఓన్లీ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ చేయాలి, ఈ కేసెస్ ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్స్ చేయాలి అని. సో ఈ ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ ఉంటాయి, క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ ఉంటుంది, ఆల్ ఓరల్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, విజ్డమ్ టూత్ రిమూవల్ ఉంటుంది, క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్స్ ఉంటాయి, తర్వాత స్కార్ రివిజన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ద స్పెషాలిటీ అండి. ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఇక్కడ? మేడం మన దగ్గర వచ్చేసి విడు ఫుల్ ఆఫ్ జనరల్ డెంటిస్ట్రీ మొత్తం మేడం. దెన్ జనరల్ డెంటిస్ట్రీ మొత్తం చేస్తాము. దెన్ జనరల్ డెంటిస్ట్రీ మొత్తం చేస్తాం మేడం. మన దగ్గర వచ్చేసి మొత్తం వీ హ్యావ్ ఆల్ దిస్ ఫుల్ స్కోప్ ఆఫ్ ప్రాక్టీస్ మేడం. రైట్ ఫ్రమ్ టేకింగ్ ఎక్స్రేస్, రిమూవల్ ఆఫ్ ద టూత్, స్కేలింగ్, సిమెంట్ ఫిల్లింగ్, డెంచర్స్, ఇంప్లాంట్స్, ఫ్రాక్చర్స్, ఎవ్రీథింగ్ ఇన్ డెంటిస్ట్రీ వీ కెన్ మేనేజ్ హియర్ మేడం ఇన్ అవర్ క్లినిక్స్. అండ్ కొంతమంది బ్రషింగ్ విషయంలో కూడా ఒకరు మీది కనాలంటారు, కింది కనాలంటారు. సో మీరు ఇచ్చే కన్క్లూజన్ ఏంటి అంటే టైప్ ఆఫ్ బ్రషింగ్? ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ. సో గుడ్ జనరల్ క్వశ్చన్. ఇప్పుడు బ్రషింగ్ అంటే అంతమంది ఏం చేస్తారంటే టకటక వేసి రుద్దేస్తారు పళ్ళకి. అట్లా కాదండి చేయాల్సింది. దెర్ ఇస్ అ సర్టన్ వే. ద ఫస్ట్ పాయింట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ ద బ్రష్. సెలెక్షన్ ఆఫ్ ద బ్రష్ ఎలా ఉండాలంటే ద బ్రష్ హస్ టు బి సెలెక్టెడ్, ఇట్ హస్ టు బి స్మూత్ బ్రిజిల్డ్. స్మూత్ బ్రిజిల్డ్. దెన్ ద అమౌంట్ ఆఫ్ టూత్ పేస్ట్ యూజ్. టూత్ పేస్ట్ ఎట్లా యూజ్ చేస్తామంటే ద సైజ్, దెర్ ఇస్ అ మెజర్మెంట్ అనమాట. దట్ పీనైట్ సైజే ఉండాలి. స్మూత్ బ్రిజిల్ బ్రష్ వెరీ స్మూత్ ఉంటుంది. మనకి ఇప్పుడు బ్రషెస్ చూస్తే మీడియం, సాఫ్ట్, ఎక్స్ట్రా సాఫ్ట్ అని ఉంటాయి. ఎక్స్ట్రా సాఫ్ట్ బ్రష్ యూజ్ చేయాలి. దెన్ పీనట్ సైజ్ టూత్ పేస్ట్ యూజ్ చేయాలి. అండ్ దట్ సర్టన్ టెక్నిక్ ఆఫ్ యూజింగ్ ద బ్రష్. ఇట్లా ఏసీ రుద్దడం కంటే యూ టు టేక్ ఇట్ ఇన్ ద రొటేషన్స్, ఇది రొటేటరీ మూమెంట్లో చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆరెంజ్ ఆ పైకి కిందకి, అంతేగాని ఇట్లా చేయడం వల్ల ఏమంటే మోర్ ఆఫ్ డిస్ట్రక్షన్ అవుతుంది టీత్కి, దే గెట్ ఇరోడెడ్. సో ఆల్వేస్ కాన్షియస్గా చేసుకోవాలి. 2-3 minutes కంటే ఎక్కువ చేయకూడదు. ఆల్ సర్ఫేసెస్ అవ్వాలి. రొటేటరీ మూమెంట్స్ ఇస్ ది బెస్ట్ మేడం. వీరాస్ క్లినిక్ నుంచి మీరు ఇచ్చే Madam. సజెషన్ సార్ మా అందరికి.
మేడం మీ అందరికీ ఒకటే సజెషన్స్ మేడం, ఓరల్ హైజీన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మీరు ఏ డెంటిస్ట్ని చూడాల్సిన పని లేదు. పొద్దున్న బ్రష్ చేసుకోవాలి, మంచి హైజీన్ మెయింటైన్, ఏం తిన్నా కానీ ఇమీడియట్గా పుక్కిలించుకోవాలి. నైట్ పడుకునే ముందు 100% బ్రష్ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ కుదరకపోతే దెన్ డెఫినెట్లీ 4-5 సార్లు 4-5 టైమ్స్ యూ హ్యావ్ టు రిన్స్ యువర్ మౌత్, గాగల్ అండ్ దెన్ స్పిట్ అవుట్ మేడం. దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వైస్ యాజ్ అ డెంటిస్ట్ ఐ కెన్ గివ్. సార్ టీత్కి సంబంధించి లేకపోతే సర్జరీకి సంబంధించి మీ దగ్గర ఎలాంటి మిషన్స్ ఉన్నాయి? మేడం ద టెక్నాలజీ వాట్ వీ యూస్డ్ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్ మేడం. మనంతా అడ్వాన్స్డ్ యూజ్ చేస్తాము, ఎందుకంటే ఓల్డ్ ఎవరు పెట్టుకోరు కూడా యూజువలీ. మన దగ్గర అంటే లైక్ స్కేలింగ్స్కి వీ హ్యావ్ వెరీ గుడ్ మషీన్స్. ద చైర్స్ ఆర్ ఆల్సో వెరీ అడ్వాన్స్డ్. ద సర్జికల్ ఎక్విప్మెంట్ వాట్ వీ యూస్ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్. అండ్ వీ హ్యావ్ ఇంప్లాంట్ కిట్స్ ఉంటాయి మన దగ్గర, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ కిట్స్ ఉన్నాయి. దెన్ cementations we all use all imported materials only. We don't use any Chinese material or some cheap stuff. So materials and all, it's advanced matter. Whatever the situation might be, we go for the best treatment for our patients. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. Thank you so much ma'am. Thanks for having me here. చూసారు కదా ఇవాల్టి ఎపిసోడ్. పండ్ల గురించి ఎన్నో రకాల వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనతోటి నాగరాజు గారు షేర్ చేశారు కదా. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి V9 న్యూస్.